హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను సొరకాయ కర్రీ ఎలా చేయాలి అన్నది చూపిస్తానండి. ఇలా చేస్తే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలి అన్నది చూపిస్తాను. నేనైతే చిన్న సైజు సొరకాయ ఒకటైతే తీసుకున్నాను. దాన్ని నీట్గా పీల్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సొరకాయ అయితే చాలా లేతగా ఉందండి. ఇలా సొరకాయ కర్రీ చేసేటప్పుడు లేతది కనుక తీసుకుంటే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. తర్వాత స్టవ్ ఆన్ చేసి మండి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు అయితే వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం సేపు అయితే రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. సొరకాయ ముక్కలు వేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే కర్రీని అయితే మగ్గనివ్వాలి. మూత ఓపెన్ చేసి కర్రీని ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత మూత పెట్టేసి కర్రీని అయితే మగ్గనివ్వాలి. మధ్యలో మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కర్రీ అంతా కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇలా దంచి వేయటం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది దగ్గరికి అయ్యే వరకు మగ్గనివ్వాలి. కర్రీని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కర్రీని అయితే ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి కర్రీని ఒకసారి కలుపుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.